మొన్న పోస్టింగ్లు చూస్తే కూడా ఎంజాయ్ చేసిన వాళ్ళకే మంచి మంచి పోస్టింగ్లు, వాళ్ళకే సిటీ. మిగతా వాళ్ళని తీసుకుపోయి ఖమ్మంలో ఆదిలాబాద్ లో కొట్టిండ్రు. ఇది మన పార్టీకి మంచిది కాదు. అంటే మీరు కావాలని చేయట్లేదు, కానీ డేటా తెప్పించుకొని ఒక్క రోజు స్పెండ్ చేయండి టైం. శివధర్ రెడ్డి గారిని పక్కకు కూర్చుని అందరి డేటా తీసుకొని న్యాయం చేస్తే మనకు బ్లెస్సింగ్స్ ఉంటాయని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అమ్మవారిని బిలీవ్ చేస్తాడు. నేను కూడా అమ్మవారిని భక్తుని కాబట్టి చెప్తా ఉన్నా. ఇవాళ మహా న్యూస్ కూడా కాంగ్రెస్ పార్టీకి అవుట్ రైట్ సపోర్ట్ చేస్తుంది. నేను చాలాసార్లు చూసిన ఎలక్షన్స్ లో కూడా బాగా సపోర్ట్ చేశారు వంశీ గారు. మరి వారిని మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే మనల్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారని చెప్పి కూడా అడుగుతా ఉన్నా. ఈ రోజు నిన్న ఎవరెవరు దాడి చేసిండ్రో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అరే ఎగ్జాంపుల్ పక్క రాష్ట్రాన్ని తీసుకుందాం, ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ వాళ్ళు బయటకెళ్లే పరిస్థితి లేదు, పారిపోయినరు. ఇక్కడ పారిపోకుండా దౌర్జన్యాలు చేస్తున్నారు. ఎంతవరకు ఇది రైట్? నిన్న ఎవరైతే దాడి చేసిండ్రో సివి ఆనంద్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. నిన్న నేను కాల్ కూడా చేశాను సివి ఆనంద్ గారికి. దిస్ మ్యాటర్ ఈస్ వెరీ సీరియస్, యూ హ్యావ్ టు టేక్ ఇనిషియేటివ్ అంటే తప్పకుండా ఇనిషియేటివ్ తీసుకుంటానన్నాడు. వాళ్ళందరి కూడా సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయాలి. రేపు ఫ్యూచర్ లో ఏ మీడియా పైన దాడి చేయాలన్నా బయటకెళ్లే పరిస్థితి ఉండొద్దు. వీళ్ళు ఆ రోజు వాడుకున్నారు అందరినీ. మళ్ళీ ప్రోగ్రాం పెట్టిరు, మీకు ఇప్పిస్తామని. అంటే మాకు చేతగాకనా, మా క్యాడర్ లేకనా? నీళ్లు రాయిపిస్తాం, నిద్రలు పోనీయం.